హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాదేవి అండ్ జాంగ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, పెసరట్టు చాలా టేస్టీగా ఈజీగా రావాలంటే మనకి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది అనమాట పెసరట్టు అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ మర్చిపోకండి, నోటిఫికేషన్ ద్వారా నా వీడియో ఫస్ట్ మీరు చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ అందరికీ. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పెసరట్టు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెసరపప్పు అనమాట. ఇది వచ్చేసి మినప్పప్పు, ఇది పొట్టు తీయండి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నది అనమాట. అలాగే గ్లాస్ రైస్ బియ్యం అనమాట. అలాగే మెంతులు, ఒక పిరికెడు శనగపప్పు. ముందుగా మనం పెసరపప్పుని అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్లో మనం కొలతల ప్రకారం అయితే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది అనమాట. అలాగే గ్లాస్ రైస్ అనమాట, ఆల్రెడీ నేను దీంట్లో చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అలాగే కొన్ని మెంతులు. ఎప్పటికైనా పెసరట్టుకు పెసరపప్పు ఆడిచేటప్పుడు పొట్టు అయితే తీయదు ఫ్రెండ్స్, అది ఉంటేనే మనకి పెసరట్టు అవుతుంది అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే శనగపప్పు అన్నింటిని మిక్స్ చేసుకుని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ వేసుకోవడం ద్వారా మనకి పెసరట్టు అయితే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. మినపప్పు చూపించలేదు అనుకున్నా ఫ్రెండ్స్, ఆల్రెడీ పక్కన పెట్టాను అనమాట. ఇదైతే పొట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్, ఆల్రెడీ పొట్టు తీయలేదు, అట్లే ఉంది. మనం ఇలాగే నానేసుకోవాలన్నమాట. నానేసుకున్న తర్వాత ఇది బాగా నానుతుంది ఫ్రెండ్స్. ఉదయం కల్లా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పొట్టు అంతా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం అన్నీ చూసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, నిన్న నైట్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది అనమాట. చూడండి, దీన్ని మనం వాష్ చేసుకుందాం. అలాగే మినపప్పు కూడా చూస్తుంది. చూసారు కదా, ఇది కూడా బాగా నానిపోయింది. అయితే ఇది పొట్టు తీసేసుకోవాలి, పెసరపప్పు అయితే పొట్టు తీసుకోవద్దు. పెసరపప్పుని ఇలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వాటర్ మనం తీసేసుకోవచ్చు అనమాట. పొట్టు అయితే ఇలాగే ఉండాలి. అలాగే మినపప్పు ఇలా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా పొట్టు తీసేసుకోవాలి. అంతా దీంట్లో మిక్స్ అయితే చేసేసుకుందాం. అంతా ఇలా వేసుకున్న తర్వాత మిక్సింగ్ అయితే వేసుకోవాలి. మిక్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ఒకేసారి లోడ్ అయితే వేసుకోవద్దండి, మిక్సీ జార్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. చాలా ఎక్కువ వేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూసారు కదా, చక్కగా అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇదాక బౌన్లోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగే మిగతా పెసరపప్పు కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, మళ్ళీ ఇల్లే పట్టేసుకోవాలి. అంతటిని అయితే ఇలా పట్టేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, నాకైతే 2 బౌన్లు ఫ్రెండ్స్. ఒకటి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను, మళ్ళీ రేపు ఉపయోగపడుతుంది అనేసి అయితే నేను సగం అయితే వేసుకుంటాను అనమాట. సరిపోతుంది ఫ్రెండ్స్. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అంతే కదా, సగం పెట్టుకుంటాం, సగం వేసుకుంటాం. ప్రతి పెసరట్టు పిండినా చట్నీ లేదనుకుంటున్నా. ఇది వచ్చేసి పప్పులు చట్నీ ఫ్రెండ్స్. పప్పులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకోవాలి. అలాగే దీని అంతా మిక్సీ పట్టుకొని పోపు అయితే పెట్టుకుందాం. మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులు వేసుకుందాం. అలాగే 3 చిల్లీస్ తీసుకున్నాను కదా, వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటాను, చెప్పండి కదా ఒకటి. తర్వాత ఉప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు సాల్ట్ అంటే పెద్ద అవ్వట్లేదు అనమాట, లాంగ్కి వాడతాను నేను. అల్లం చట్నీ చేయొచ్చు కదా, అనొచ్చు. ఎందుకంటే అల్లం చట్నీ తినారనమాట మా పిల్లలు, అందుకని పప్పు చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఇలా పట్టిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మిక్సీ అయితే పట్టాలి. మిక్సీ పట్టినాం కదా, ఈ చట్నీని వేరే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోపు కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒకటి కరివేపాకు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీటిని మనం పోపు పెట్టుకోవాలి. చిన్న కడాయి అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అయితే వేసుకున్నాం. చట్నీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దండి. ఇప్పుడు ఫస్ట్ జీరా అయితే వేసుకుందాం. తర్వాత ఆవాలు ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, అంతే ఫ్రెండ్స్. వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ అయితే వేస్తాం. ఇప్పుడు మనం బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, పప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది. పెసరట్టు అయితే తయారు చేసుకుంటాం. పెసరట్టు పిండిలో మనం సోడా పొడి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట, సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు ఇప్పుడు మనం వేసుకున్నాం పెసరట్టు. స్టవ్ నుంచి ప్యాన్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెసరట్టు మీద వేసుకుంటాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి పెసరట్టు కాలిన తర్వాత మనం ఇంటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంకొక పెసరట్టు ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరట్టు ఉన్నా అలాగే మనం షిఫ్ట్ చేసుకున్నాం. అలాగే కర్రీ వేసుకుంటాం. చూసారు కదా, పెసరట్టు చట్నీ రెడీ అయిపోయిందండి. సూపర్ కాంబినేషన్ కదా, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో చాలా సూపర్గా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.